అందరికీ నమస్తే అండి. ఈ యొక్క జ్ఞానాన్ని అందిస్తున్న ఆర్ఎస్ఆర్ గురువు గారికి ప్రణామములు. అలాగే యూట్యూబర్ ఫాలోవర్స్ రెయిన్బో మానవ సేవా సంస్థ కుటుంబ సభ్యులకు నమస్తే అండి. బాల్య దశ నుంచి వృద్ధాప్య దశ వరకు, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పండు మొదసలి వరకు కామన్గా ఎదురయ్యేటటువంటి విషయం ఒకటి ఉంది. దాన్ని పరీక్ష అంటారు. విద్యార్థి దశ నుంచి అనేక రకాల పరీక్షల్లో రాస్తూ పెరుగుతూ అలవర్చుకుంటూ వస్తూ ఉంటారు. అలాగే యుక్త వయసులో కొన్ని పరీక్షలు, వివాహ వ్యవస్థ ద్వారా కొన్ని పరీక్షలు, కుటుంబ వ్యవస్థలో కొన్ని పరీక్షలు, వ్యక్తిగతంగా కొన్ని పరీక్షలు, సొసైటీ పరంగా కొన్ని పరీక్షలు, మరీ మించి బౌడు నన్ను పరీక్షిస్తుంది అనేటటువంటి భావాలతో మరికొన్ని పరీక్షలు సహజం. అసలు పరీక్ష అంటే ఏమిటి? మనందరికీ జీవితంలో పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటాం. అనేక పరీక్షల్లో నిలబడుతూ ఉంటాం. అనేక పరీక్షలు పరీక్షిస్తూ మనల్ని ఈ జీవితంలో మనకున్న ప్రజెంట్ లైఫ్లో ముందుకు సాగుతూ ఉంటాం. అసలు పరీక్ష అంటే ఏమిటి? ఎగ్జామ్ అంటే ఆలోచించారా ఎప్పుడన్నా? ఎందుకు నాకు ఈ పరీక్ష అనుకున్నాం చాలాసార్లు. పరీక్ష అనగానే మనకి అర్థమైంది, మనం అర్థం చేసుకుంది ఓ సమస్య. ఏదో ఒక సమస్య ఎదురైనప్పుడు దాన్ని మనం నాకెందుకు ఈ పరీక్ష రావాలి, అందరూ బాగున్నారు, ఈ పరీక్ష నాకే ఎందుకు రావాలి మనం అనుకుంటాం. మిగతా వారిని పోల్చుకునే ఇంటి వారినో బయట వారినో అయిన వారిని కానీ, బయట వారిని కానీ, స్నేహితులని కానీ, బంధువులని కానీ పోల్చుకుంటాం. అందరూ బాగున్నారే, నాకే ఎందుకు ఈ పరీక్ష రావాలి? ఇది సహజం. ప్రతి ఒక్కరికి కలిగేటటువంటి భావన. అది ఆర్థికపరమైన విషయం కావచ్చు, ఆరోగ్యపరమైన విషయం కావచ్చు, బంధాలు కావచ్చు, అది ఏదైనా కావచ్చు. అయితే ఎదురైన దానిని, సమస్యను పరీక్ష అని భావిస్తున్నాం. ఇది చాలా తప్పు. ఇది చాలా 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 తప్పు. ఇప్పటి వరకు మీకు ఈ భావన వచ్చి ఉంటే ఈ ఆలోచన నుంచి బయటికి రండి. పరీక్షల్లో మళ్ళా చాలా రకాలు ఉంటాయి. విద్యార్థికి యూనిట్ టెస్టులు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ ఎగ్జామ్స్ ఎలాగుంటాయో అలాగే పరీక్షల్లో తేడాలుంటాయి. కొన్ని పరీక్షలు ఆ పరీక్షకు సమాధానం, ఆ పరీక్షలో మనం నెగ్గితే పాస్ అయ్యేది కొన్ని ఓ వారం రోజుల్లోపులో లేదా కొన్ని గడియల్లో ఎదుర్కొనేవి ఉంటాయి, సరైపోయేవి ఉంటాయి. మరికొన్ని నెలల తరబడి, మరికొన్ని ఏళ్ల తరబడి, మరికొన్ని జీవితకాలపు సమస్యగా ఇవన్నీ మనం అనుభవిస్తూ ఉన్న అనుభవాలు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఈ సాయంత్రం పరీక్ష బాధ కాదు. పరీక్ష అనేది ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి, మనం నిలబడడానికి, మన సమర్థత తెలియపరచుకోవడానికి, మన అభివృద్ధికి వచ్చినటువంటి పరీక్ష అనుకోవచ్చు. గాయాలన్నీ పరీక్షలు, గాయాలన్నీ పరీక్షలు. ఉదాహరణకి నా చిన్న వయసులోనే మూడో ఏడాది మా నాన్నగారు చనిపోయారు. నేను ఎలా తీసుకోవాలి? ఇంతకంటే పరీక్ష ఇంకోటి ఉంటుందా? ఇది నా అభివృద్ధికి, నా ఎదుగుదలకి ఎలా ఉపయోగపడుతుంది? అవగాహన లేని వయసులో, ఊహ తెలియని వయసులో తండ్రి చనిపోతే తల్లిపైన ఆధారపడి ఎవరూ సపోర్ట్ ఇస్తారా అని అన్నదమ్ములు కావచ్చు, అక్కలు కావచ్చు, చిన్నాన్నలు కావచ్చు, ఎలాగ అనేక రకాల ఎంత బలహీనమైపోవలసి వస్తుంది. అంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా? ఇది పరీక్ష ఏంటి? ఇది మంగళకరమైనది ఎలా? ఇది బాధ కదా. మనం కుటుంబంలో వ్యక్తి పోగొట్టుకుంటే అది బిడ్డనైనా కావచ్చు, రక్త సంబంధీకులు కావచ్చు. ఇది ఎలా అవుతుంది? మన అభివృద్ధికి వచ్చిన పరీక్ష ఎలా అవుతుంది? ఇది ఖచ్చితమైనదేనా? నేను చెప్పిన మాట ఎగ్జామ్ అన్న తర్వాత పాస్ అయినప్పుడు ఎదురైన ఆ ఎగ్జామ్ మనం నిలబడితే మరి ఒక మెట్టు ఎదగడానికి, పెరగడానికి, మన క్లాస్ పెరగడానికి, మన అభివృద్ధి పెరగడానికి ఉపయోగపడుతుంది. పరీక్ష ఎదురైతే అది అభివృద్ధి పెరిగిద్దండి. ఇక్కడే లాజిక్ ఉంది. సత్యహరిశ్చంద్రుడికి తన జీవితంలో చాలా పరీక్షలు ఎదురయ్యాయి. భార్య బిడ్డలను సైతం అమ్ముకున్నాడు. శ్మశానాలు చేశాడు. సత్యం కోసమని బలిచక్రవర్తికి ఎదురయ్యింది, శ్రీరామచంద్రుడికి ఎదురయ్యింది. మనం అనుకునేటటువంటి భగవత్ స్వరూపులు అనేటటువంటి అవతారాలలో పరీక్ష ఎదురైంది. పరీక్షించబడడానికే వనవాసానికి వెళ్ళారు.
పరీక్షించబడడానికే జూదంలో వివాదాలు వచ్చాయి. వస్త్రాపహరణం ఒక పరీక్ష, శకుని ద్వారా ఏర్పడినటువంటిది ఒక పరీక్ష. ఇవన్నీ ఎదురవుతేనే, అందులో నిలబడితేనే రిజల్ట్ వస్తుంది. ఇది బలహీనమవ్వడానికో ఇబ్బంది పడడానికో వచ్చింది కాదు, మనకు ఎదురైన పరీక్ష. మనం తీసుకునే దాన్ని బట్టి గాయం నిజాన్ని గమనించండి. మాట పరీక్షగా మనకు వచ్చింది, నన్ను పరీక్షిస్తోంది. ఒక వ్యక్తి నన్ను పరీక్షిస్తున్నారంటే దానిలో అర్థమేముంది? అభివృద్ధి కోసం కాదా? నా భావం అది కాదు. ఈ పరీక్ష నేను తట్టుకోలేను, నేను భరించలేను, నా వల్ల కాదు అనే దుఃఖంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. భారం అనుకునేటటువంటి భావనలోకి వెళ్ళిపోయి బలహీనమైపోతూ ఉంటాం. కానీ కరెక్ట్ కాదు. ఇది నేను ఛేదించాల్సిన, నేను గెలవాల్సిన, నేను ఓడించాల్సిన సమయం ఇది. నాకు ఎదురైన మానసిక అశాంతి కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, బాంధవ్యాల విషయం కావచ్చు, ఎదురైనటువంటి ఏదైతే ఉందో ఆ పరీక్ష నుంచి పారిపోకుండా, తప్పించుకోకుండా నిలబడితే సమర్థవంతంగా ఆ పరీక్షలో మనతో కూడా ఉన్నది అతీతమైనటువంటి అంతర్లీనమైనటువంటి పంచాద్భుత శక్తి. ఆ శక్తితో మనతో పాటు ఉంది. ఆ శక్తికి తెలియదా ఏది దగ్గర ఉంచాలో, ఏది దూరం చేయాలో, ఏది కనబడేది ఉండాలో, ఏది కనబడంది ఉండాలో? అసలు ఇప్పటి వరకు మన బుర్రలకి తట్టని విషయం ఒకటి ఉంది. మధ్యాహ్నం దేని గురించి ఆలోచిస్తూ ఉన్నాము? అసలు మనిషి అంటే ఏమిటి? మానవుడు అనుకున్నాము. ఏంటి మానవుడు అంటే? పరీక్షలు ఎదురయ్యేది మానవునికేగా. అసలేంటి మానవుడు అనే పదానికి అర్థం ఏంటి? ఎవడి నుంచి వచ్చింది అది ఆలోచించారా? ఒక ఆయన దగ్గర ఒక 24-25 సంవత్సరాల క్రితం నన్ను ఒకసారి పిలిచాడు. శ్రీనివాసరావు అని పిలవచ్చు, శ్రీను అని పిలవచ్చు, అలా పిలవలేదు. ఓ మనిషి అన్నాడు. అదేంటి, ఇదేంటి ఓ మనిషి అంటాడు? చెట్టంత మనిషిని పట్టుకొని ఓ మనిషి అంటాడేంటి? పేరు పెట్టారు కదా. కొంచెం కోపం వచ్చింది. సరే సైలెంట్ అయ్యాను. మరలా 2-3 రోజుల తర్వాత మరలా ఎదురయ్యాడు. ఓ మనిషి బాగున్నావా అన్నాడు. ఈయనకి నేను వెటకారంలా కనబడుతున్నాను. నన్ను పట్టుకొని ఓ మనిషి బాగున్నావా అని చెప్పని పలకరిస్తున్నాడు అనుకున్నాను. తర్వాత కొంతకాలానికి అతని తర్వాత సెక్చువల్ డాక్ట్రిన్లోకి వెళ్ళి, ఒక ఆధ్యాత్మిక సిద్ధాంతంలోకి వెళ్ళి తను అలవర్చుకున్నాడు. ఎవరిని పేరుతో పిలవలేదు, మనిషి అని. అసలేంటి మనిషి అంటే? మానవుడు అంటే అర్థం ఏంటి? ఎవరన్నా చెప్పడానికి అవకాశం ఉందా? ఎవరెవరి భావాలు ఎలా ఉన్నా ఒక సంస్కృతంలో నుంచి వచ్చిన పదం మానవుడు. మానవుడు అంటే బలహీనుడు, మట్టిలో నుంచి వచ్చినవాడు, మన్ను నుంచి వచ్చినవాడు. హిందూ ధార్మిక సిద్ధాంతం ఒకటి చెబుతూ ఉంటుంది. బ్రహ్మ అని, బ్రహ్మ సృష్టికర్త అని చెప్పుకున్నాం. మంచి విషయమే. కానీ విషయ పరిజ్ఞానంలోకి వెళ్తే బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చాడు? మళ్ళా దానికి మరొక ప్రశ్న. సరే, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, త్రిమూర్తులు శక్తి నుంచి వచ్చారు, శక్తిమై నుంచి వచ్చారు. మరి ఆ శక్తిమైని ఎక్కడి నుంచి వచ్చింది? ఉండాలి కదా. క్రియేట్ బ్రహ్మ అనుకున్నాం, కానీ ఇక్కడ క్రియేట్ అని చేసింది శక్తి అనుకున్నాము. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రొలాంగ్ చేసుకుంటూ పోతూ ఉంటే శక్తి మనకు కనిపించకుండా మాయమైంది. త్రిశక్తులు, త్రిమూర్తులు మనకు కనిపించకుండా మాయమయ్యారు. మనకి క్రియేషన్గా ఉన్నటువంటి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కనిపించకుండా మాయమయ్యారు. కొంతకాలానికి మనము మాయమవుతాము. అయితే ఈ ప్రతి మనిషి కనెక్ట్ అయ్యి తిరిగి మమేకమై కలిసిపోతుంది దేనిలో? అది కాల్చినా పూడ్చినా ఎక్కడ కలుస్తాం? వెళ్ళి తిరిగి మళ్ళా భూమికి కలుస్తాం. మనిషి అంటే మట్టి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మనిషి అంటే బలహీనుడు, హేమైనటువంటి చైతన్యం కలిగిన వ్యక్తి. అది ఆడ కావచ్చు, మగ కావచ్చు. అలవాట్లకు బలహీనుడు, తన ఆలోచనకు బలహీనుడు, తన పరిస్థితులకు బలహీనుడు, తన పరీక్షలకు బలహీనుడు, తన వ్యక్తిగత చైతన్యానికి బలహీనుడు, తన కుటుంబానికి బలహీనుడు, తన సమాజానికి బలహీనుడు. వెరసి మనిషి అంటే బలహీనమైన వ్యక్తి. మరి బలహీనమైన వ్యక్తిలో నుంచి మహానీయుడిగా మారాలి కదా. అహం బ్రహ్మాస్మి మారాలి కదా. దైవంగా పరిణితి చెందాలి కదా. లోనున్నటువంటి భవుడు బాహ్యంలో ఉన్నటువంటి భవతిని మమేకం చేసి జీవితానికి అవసరమైన షట్చక్రాలను వెలిగిస్తూ ఒక వెలుగుగా, ఒక ప్రజ్వలన, ఒక జ్యోతిగా, ఒక బింబంగా, ఒక అద్భుతంగా వెలగాలి కదా. ఎక్కడుంది?
అందరూ బలహీనంగా మట్టికి సొంతమై మట్టికి హత్తుకొని ధరణిలో మమేకమైపోతూ ఉన్నారు. మనకంటే ముందు వెళ్ళిపోయారు చాలామంది అదృష్టవంతులు. ఎందుకంటే బలహీనతలన్నీ పోయాయి. బలంగా ప్రకృతిలో మెర్జ్ అయిపోయారు. మనకి మధ్యాహ్నం తిన్నాము, సాయంత్రానికి కంచం పెట్టుకుని ఎదురు చూడాలి. ఇందులో పడితే నాకేసి చెయ్యి కడుక్కోవచ్చు అని. ఒకవేళ రాత్రికి అరగక తినకపోయినా పొద్దున్నే ఆ టిఫిన్ కాస్త పడాలి, లేదా కాఫీ నీళ్లు పడాలి. ఎందులో ఏది పడకపోయినా మన లోపల ఉన్నటువంటి కడుపురావు శోకం పెడతాడు, ఏడుస్తుంటాడు. కడుపులో ఎలుకలు దూరి పరిగెడుతూ ఉంటాయి. ఈ ఆటుపోట్లు అన్నీ మనకున్నాయి, కానీ మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వాళ్ళకి ఉన్నాయా ఆటుపోట్లు? ఏమీ లేవు. ప్రశాంతంగా మనకంటే ముందస్తుగా గొప్ప విషయంలోకి వెళ్ళారు. సరే, వాస్తవంలోకి వద్దాము. బలహీనమైనటువంటి మనిషి మహనీయుడిగా మారితే అప్పుడు ఈ మానవ జన్మకు సార్థకత ఉంటుంది. మనిషి జన్మకు సార్థకత రావాలి అంటే బలహీనం నుంచి బలంగా మారాలి. మనకెదురయ్యే పరీక్ష గురించి నిలబడి స్థిరమై చైతన్యవంతంగా మారాలి. మరి రోజులో ఎదురయ్యే పరీక్షకి, వారంలో ఎదురయ్యే పరీక్షకి, 15 రోజుల్లో ఎదురయ్యే పరీక్షకు, నెలలో ఎదురయ్యే పరీక్షకు, 3 నెలలకు ఒకసారి ఎదురయ్యే పరీక్షకు, 6 నెలలలో ఏడాది మళ్ళా 8 నెలలకు ఒకసారి మనోళ్ళు అంటూ ఉంటారు. శని పడితే 14 సంవత్సరాలు, 20 ఏళ్ళలో చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ఇవన్నీ పరీక్షలు. ఇది ఎదురయ్యే ఈ పరీక్షలకు మనం నిలబడింది ఎక్కడ? కింద పడ్డాం, పడిపోయాం. మనము ఆ పరీక్షతో ఢీకొని గెలవలేక ఓడిపోయాము. మన ప్రత్యర్థి ముందు మనం ఓటమిని అంగీకరించవలసి వచ్చింది. బలహీనమే, మనుషులం కదా, మట్టి పురుగులం కదా మనం. ఆ మట్టి పురుగులు కాబట్టే బలహీనంగా ఉన్నాం. తెలుసుకోలేదు. ఇప్పుడు తెలుసుకోండి. మీ లోపల ఉన్నటువంటి అతీతమైనటువంటి భవతికి ఉన్న శక్తితో ఏర్పడుతుంది కదా. లోనున్న శక్తి నిరంతరమైనది కదా. మానవుడంటే మరణానికి వెళ్ళువాడు, మహనీయుడంటే మరణం లేనివాడు. రెంటికి తేడా తెలుసుకోండి. మరణానికి వెళ్ళేవాడు మనిషి, మరణానికి ఎదురు వెళ్ళేవాడు మహనీయుడు. ఎంత జరుగుతూ ఉంటే అంత దూరం అవుతూ ఉంటుంది. అది 100 ఏళ్ళ, 200 ఏళ్ళ, 1000 సంవత్సరాల, 5000 సంవత్సరాల బ్రతకడానికి అవకాశం ఉందా? 5000 సంవత్సరాలు మనిషి అవకాశమే లేదు. మూకుడేస్తే ముందు బరువు, మూకుడు తీస్తే వెనక బరువు. ముందుకు నడుద్దామంటే మోకాళ్ళు గుంజుతాయి, వెనుక అడుగు వేద్దామంటే వెనుక నడుం గుంజుద్ది. సరే, ఏదన్నా కాస్త వంగి తీసుకుందామంటే పటపట సౌండ్లు వస్తాయి. ఎందుకు ఈ జీవితం? ఎందుకు ఈ బాధ? ఎంతకాలం బ్రతకాలి? ఎందుకు ఇలా అయిపోయింది జీవితం? ఆస్వాదన ఇది ఖచ్చితమైనది కాదు. మహనీయ స్థితి మీరు మారితే మీరు చేయాల్సిన పనులు సమాజానికి చాలా ఉన్నాయి. ఈ ప్రకృతికి, పంచతత్వాలకు ఉన్నటువంటి ఈ ప్రపంచానికి మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మహనీయులుగా మారితే, లేకపోతే మళ్ళీ మట్టిలోకే అవతార పురుషుడిగా దైవం వచ్చాడు. ఆ అవతారంలో, ఆ కాలంలో అది చేయాల్సిన పని చేసి మరలా తిరిగి మట్టిలో కలిసిపోయారు. తిరిగి మరలా మరి ఒక అవతారం వచ్చారు. ఇదే సబ్జెక్టు మార్చి వచ్చారు. ఏకో నారాయణ అంటాం. భగవంతుడు ఒక్కడే ఆయా సమయాల్లో మార్చుకుంటూ వచ్చారు. అలా అని వైష్ణవులు, క్రైస్తవులు ఊరుకుంటారా? అడ్డబొట్టు వాళ్ళు, నిలవబొట్టు వాళ్ళు చంపుకున్నంత ఇప్పటి వరకు వినాశనం జరగలేదు. దేవుడు ఒక్కడే అయినప్పుడు శైవులు, వైష్ణవులు కొట్టుకునేవాళ్ళు కాదు. ఒకటి కాదు. భావం అలా అనుకున్నారు. అంటే ఇక్కడ 150 కోట్ల మంది దైవాలున్నారు. మనందరం ఒకటే, కానీ ఒక్కటేనా? కాదు. సరే, ఇప్పుడు మనకి అవసరమైన విషయం మనిషి బలహీనుడు, మహనీయుడిగా మారాలి. ఇదే సబ్జెక్ట్. మనకెదురయ్యే పరీక్షల్లో మనం స్థిరంగా నిలబడి ధైర్యంగా ఉండగలిగితే, దాన్ని ఎదిరించగలిగితే, దాన్ని గెలవగలిగితే మనం మహనీయులుగా మారతాం. సరే, ముఖ్యమైన పదం ఒకటి ఉంది. మనిషి బలహీనుడన్నాం కదా. బలవంతుడిగా మారాలంటే ఏం చేయాలి? పరీక్షలు ఎదుర్కోవాలి. పరీక్షలు ఎదుర్కోవాలంటే బలం కావాలి కదా. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆహారం ద్వారానా?
ధ్యానం ద్వారానా, యోగం ద్వారానా, తపస్సు ద్వారానా, యజ్ఞం ద్వారానా, లేదా పూజా ఫలితాల వల్ల సత్కర్మ ద్వారానా ఎలా వస్తుంది? ఆ బలం ఇక్కడే ఉంది అసలైన మెలక. మీకెదురయ్యే పరీక్షలో నిలబడి మీరు మహనీయులుగా మారాలి అంటే, మీ పరీక్షలో పాస్ అవ్వాలి అంటే శక్తి కావాలి. ఆ శక్తి కావాలి అంటే మనిషి మహనీయుడిగా మారాలి అంటే ఒక కండిషన్ ఉంది. బలహీనమైన మనిషి బలం పొందాలి. ఆ బలం పొందాలంటే ఏకైక మార్గం మానవుడు అనే పదానికి నిజమైన అర్థం మర్చిపోయేవాడు. మర్చిపోవాలి అంటే పేరో, ఇంటి పేరో, ఊరో, భార్య, బిడ్డలను మర్చిపోవడం కాదు. అవి సైద్ధాంతికంగా జరుగుతూ ఉంటాయి. ఆ క్రియా ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. మర్చిపోవాల్సింది, వదిలిపెట్టాల్సింది అది కాదు. గతంలో చెప్పాం, అవసరమైన దాన్ని పట్టుకోండి, అనవసరమైన దాన్ని వదిలిపెట్టండి. విన్నారు కదా. అవసరం అనవసరం జీవితానికి మంగళకరం అమంగళం. వినియోగం సద్వినియోగం, దుర్వినియోగం దుర్వినియోగమైన దాన్ని, అనవసరమైన దానిని వదిలిపెట్టడమే మర్చిపోవడమే. ఆ అలవాటిని మర్చిపోవడమే, మానుకోవడమే. ఈరోజు లేచిన దగ్గర నుంచి నిన్న ఏమి చేశాము అదే చేశాము, ఈరోజు అదే చేశాము, రేపు అదే చేస్తాము. ఏం మర్చిపోయాము? ఏం మర్చిపోలేదు. మనం నిన్న విన్నది ఈ రోజుకి గుర్తుండి, ఈ సంవత్సరానికి గుర్తుంటుంది, ఈ జన్మంతా గుర్తుంటుంది. విన్నది మర్చిపోతామా? ఎన్నెన్ని మాటలు అన్నారండి. ఆ అన్న మాటలు విని, అది ఫోన్ ద్వారా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, ఆ అన్న మాటలు విని మన భావాలు ఎలా మారిపోతాయి? ఉగ్రంగా మారిపోతాయి. తిరిగి మనం అనేదాకా, ఆ భారం బాధ మరొకరికి పంచుకునేదాకా మనకి తపన ఆగదు సుమా. షేర్ చేసుకుంటాం. మహనీయులం ఎలా అవుతాము? విన్నాము, ఆలోచించాము, మాట్లాడాము. తిరిగి అది కూడా చేస్తాం. నువ్విక్కడే ఉండు, నిన్ను తంతాము అన్నారు ఫోన్లో అనగానే విన్నాము. ఫోన్లో ఏం చేస్తారు? రా తెలుసుకుందాం, ఈడే ఉంటాం, వచ్చిందాకా లేచి వెళ్ళాం అని చెప్పని అంటాం. లేదంటే ఒకవేళ పక్క గదిలో ఉంటే తోటికోడలో, పక్క గదిలో ఉన్న అక్కో, పక్క గదిలో ఉన్నటువంటి మామో ఎవరో ఒకళ్ళు ఉన్నారు, నువ్వు రా, ఇటు తిరిగి రా, తెలుసుకుందాం అని చెప్పని అంటాం. మరి దానికి ప్రత్యక్షంగా చేయి చేసుకోవడం, కర్రో ఏదో పుచ్చుకొని కొట్టుకోవడమో, లేదంటే జుట్లు ముడేసుకొని కొట్టుకోవడమో ఏదో ఒకటి ఉంటుంది కదా. ఎందుకు వచ్చింది? విన్నాము కాబట్టి. విని ఆ విన్నది లోపల థింక్ చేసి తిరిగి మరలా మాట్లాడి దాన్ని ఆచరించాము. అదే విన్నది మర్చిపోతే ఇది నాకు అనవసరమైంది, అవసరం కాదే, వదిలేస్తే ఆ విషయంలో మీరు మహనీయులుగా మారేవాళ్ళు. అందుకే మన వాళ్ళు అంటూ ఉంటారు, పల్లెత్తి మాట అనరండి, నోరు మెదపరు, వాళ్ళు మహానుభావులండి. ఎన్నెన్ని మాటలు పడ్డా కానీ ఆ మాటలకి తిరిగి సైలెంట్గా ఉంటారు. ఆమె ఉసురు వీళ్ళకి కొట్టిద్ది. మనమే అంటాం మళ్ళీ ఎందుకంటే కర్మ ఉంది కదా. యద్భావం తద్భవతి. ఏ భావించి అన్నారో తిరిగి రిఫ్లెక్ట్ వీళ్ళకే తగులుతుంది. అలాగే వాళ్ళు మాట్లాడనప్పుడు ఆ మాటలు తిరిగి వచ్చి మళ్ళీ వీళ్ళకు తగులుతాయి. ఇదే ప్రకృతి సిద్ధాంతం. సరే, మహనీయునిగా మారాలంటే, పరీక్షలో నిలబడాలంటే మనం చేయవలసింది బలంగా మారాలి. బలంగా మారాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది కడుపు నిండా పుష్టిగా తిని మంచానికి అడ్డంగా పడుకోవడం కాదు. ఒంటి ఖాళీ మీద నడిచి ఈ తపస్సు చేయడమో, యోగం చేయడమో, బాదం పిస్తా పప్పులు తినడమో, గుడ్లు చికెన్ మటన్ తినడమో కాదు. ఇది కాదు. చెవి ద్వారా విన్నది నీ బ్రెయిన్కి చేరకుండా చూసుకోండి. మళ్ళీ అనవసరమైంది కాదండో, అవసరమైంది లోపలికి పంపించండి. ఏమేవ్ కొంచెం అన్నం పెట్టు అన్నాడు. ఎవరికి చెప్పారు అని ఉన్నారనుకో, సైలెంట్గా లోపలికి నేను పంపేనని. అక్కడ తేడా వచ్చిద్ది. అడిగినా పెట్టడం లేదు ఇది అని పంచాయతీలు అవుతాయి. అలా కాదు. అనవసరమైనది లోపలికి పంపకుండా ఫిల్టర్ పెట్టుకొని చెవులకి దాన్ని బయటికి నెట్టడం నేర్చుకోండి. లేదా ఈ చెవిలో విని ఈ చెవిలో నుంచి పంపివేయడం నేర్చుకోండి. లేదనుకోండి, మహనీయులు కాదు కదా. నీ ఆయుష్ను దిగజార్చుకునేటటువంటి బలహీనులుగా తయారవుతారు మీరు. మీ లోపల చైతన్యంగా వెలగాల్సిన షట్చక్రాలు కాస్త బలహీనమవుతాయి. సరే, ఎందుకు వినాల్సి వస్తుంది? ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఎందుకు బాధపడాల్సి వస్తుంది? బాహ్యమైన దానికోసమా? అంతర్లీనమైన కోసమా? దేనికోసం ఈ పోరాటం? ఊహ తెలిసిన దగ్గర నుంచి తపన, తిప్పలు, గందరగోళం, భారం, బరువు, ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు,
ఉరుకులు పరుగులు ఇవన్నీ పెట్టాం కదా, పడుతున్నాం కదా. అదేమంటే ఆ రూపాయి లేనిదే పనయ్యేద్దా అండి? రూపాయి ఉండాలిగా. రూపాయి కోసం తప్పదు, కూటి కోసమే కోటి విద్యలు అని తెలివిగల మాటలు మనమే చెబుతాం మళ్ళీ. సరే, ఇక్కడ మనం బ్రతకడం కోసం బాహ్యంగా అనేకమైన విషయాలను ఏర్పరచుకున్నాము. మనం బ్రతకడం కోసం ఇదంతా బాహ్యమైనవే. కానీ బ్రతకాల్సింది ఏది చిరంజీవి, ఏది నిరంతరమైనటువంటి ఉండేటటువంటి వంటిది, ఏది మరణమే లేనిది, ఏది అంతర్లీనమైన స్థితి కదా. దానికి మనం అనుకునే డబ్బులు, మనం అనుకునే బాహ్యమైన అన్నీ ఉపయోగపడతాయా? అసలు శరీరాన్ని, భవతిని బ్రతికించేదెవరు? బౌడు కదా. బౌడికి నీ చుట్టూ ఉన్న పరిస్థితిలో ఏం సంబంధం? ఈ సింపుల్ లాజిక్ మిస్ అయిపోయారు. మనిషికి బలహీనుడు కాబట్టి, మనిషి మట్టి పురుగు కాబట్టి, మనిషి మాయలోడు కాబట్టి అనేక రకాల మాయోపాయాలు బ్రతకడానికి ఏర్పాటు చేసుకున్నారు. కానీ మహనీయుడికి మాయలతో పని లేదు, మహనీయుడికి మనుషులతో పని లేదు, మనుషులకు లాగా భౌతికమైన వాటితో పని లేదు. మహనీయులందరూ కూడా వదిలేసిన వారే, గుర్తుపెట్టుకోండి. చరిత్ర తిరగేసుకోండి. వదిలిపెట్టిన వారు మహనీయులు అవుతారు. వదిలిపెట్టేదే పెద్ద పరీక్ష. ఆ పరీక్షలో పాస్ అయ్యే వెళ్ళిపోయారు. సౌకర్యవంతమైన, సౌఖ్యమైన జీవన విధానాన్ని అన్నింటినీ వదులుకొని వారు అడవులకి, ఎడారులకి, హిమాలయాలకు తపస్వికులై వెళ్ళిపోయారు. మహనీయులుగా ఈ రోజుకి జరుగుతుంది. కారణం ఏమంటే వారికి బాహ్యమైనటువంటి ఏదీ కనబడదు. మనిషి అన్న వాళ్ళకి బాహ్యమైనది తప్ప అంతర్లీనమైనది కనపడదు. గుర్తుపెట్టుకోండి ఓ మనుషులారా, శ్రద్ధగా విని గుర్తుపెట్టుకోండి. బయటిది మాత్రమే కనబడుతూ నాది, నాకు, నేను అనే భావంతో గనక ఉంటే మీరు మట్టిలో కలవబోయే కలిసే మనుషులే. అంతర్లీనమైన దానితో గనక మీరు ముడిపడి అతీతమైన దానితో ఉంటే, అహం బ్రహ్మాస్మి శక్తికి, ఆ భవశక్తికి గనక మీరు కనెక్ట్ అయి ఉంటే మీరు మహనీయులు జాబితాలో చేరినట్లే. మీరు 70 ఏళ్ళు బ్రతుకుతానా ఉండలేరు, బతుకాలన్నా ఉండలేరు. 1000 సంవత్సరాలు బ్రతుకుతారా? బ్రతకచ్చు. ఎందుకంటే భౌతికమైన ప్రోగ్రాం ఆగిపోయింది. 5లో ఉన్న ఫ్యాన్ 4లోకి, 4లో ఉన్న ఫ్యాన్ 3లోకి, 3లో ఉన్న ఫ్యాన్ 2లోకి, 2లో ఉన్నదానికి 1లోకి, 1లో ఉన్నదాన్ని 0లోకి వెళితే ఫ్యాన్కి శ్రమ ఉండదు. మనం కూడా న్యూట్రల్ అయినప్పుడు, ఆ ఓంకారంలోకి, శూన్యంలోకి మనం కనెక్ట్ అయినప్పుడు మహనీయులుగా మారతాం. ఇది తేలికైనది, అలాగే కఠినమైనది. ఇది అతి భారమైనది, అతి సులువైనది. మహనీయులుగా మారడం. మీరు బయట ఎదురుగా కనిపించే వాటికి బలహీనమైన మట్టిలో కలిసిపోతారు. లోపల అంతర్లీనంగా ఏర్పడే చైతన్యానికి కనెక్ట్ అయ్యి మీరు మహనీయులుగా చిరస్మరణీయులు అవుతారు. మీ ఇష్టం. మీకు ఎదురయ్యే పరీక్షలన్నీ భౌతికానికి మాత్రమే. గుర్తుపెట్టుకోండి. అంతర్లీనమైన చైతన్యానికి కనెక్ట్ అయిన తర్వాత పరీక్షలు ఆగిపోతాయండి. ఎగ్జామ్ ఉండవు ఇంకా. ఇప్పుడు చక్కగా 1వ తరగతి నుంచి పీజీ వరకు చదివాడు. డిగ్రీ తర్వాత హాయిగా జాబ్లో కూర్చున్నాడు. పోయి ఇంకా ఆయనకు పరీక్షలు ఏమున్నాయి? పరీక్ష లేవు. ఇక ప్రశాంతమైన జాబ్లోకి వెళ్తున్నాడు. పరీక్ష ఉండి భౌతికమైన, బాహ్యమైన వాటికే స్థిరంగా, స్టేబుల్గా ఉన్న వాటి ఈ ఎగ్జామ్ లేదు. సుమా, మీకు పరీక్ష ఎదురైందంటే, భారంగా ఉన్నారంటే, దుఃఖిస్తూ ఉన్నారంటే నీకు ఐక్యూ కనెక్ట్ అవ్వలేదు, నీకు ఆ కాస్మిక్ కనెక్ట్ అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి. దేని గురించైనా భారంగా ఉంటే మీలోనున్న బౌడికి విశ్వం కనెక్ట్ అవ్వలేదు. విశ్వం నీకు కనెక్ట్ అయ్యిందంటే నీ చుట్టూ ఉన్న పురుగుల యొక్క యాక్టివిటీస్ అర్థమవుతాయి. భార్యకు గనక ఆ మనోనేత్రం గనక ఓపెన్ అయితే, భార్యకు గనక ఆ బౌడు గనక యాక్టివ్ మోడ్లో ఉంటే, విశ్వానికి గనక కనెక్ట్ అయితే భర్త ఒక పురుగులాగా కనబడతాడు. భార్యకు కనెక్ట్ అయితే పిల్లలందరూ పురుగుల్లా కనబడతారు. వారి భావాలు, వారి ఆలోచనలు, వాళ్ళ యాక్టివిటీస్ మొత్తం పురుగుల కింద నేల మీద పాకులాడే పురుగుల్లాగా కనపడతారు. నిజానికి కనెక్ట్ అవ్వండి. సత్యానికి కనెక్ట్ అవ్వండి. మర్మానికి కనెక్ట్ అవ్వండి. అంతర్లీనమైనటువంటి భవశక్తికి కనెక్ట్ అవ్వండి. భవుడు, భవతి కలిసి ఉన్న జ్యోతుల్లో మాధుర్యానికి కనెక్ట్ అవ్వండి. విశ్వానికి కనెక్ట్ అవ్వండి. ఇదే విశ్వశక్తి యొక్క జ్ఞానం. విశ్వశక్తి జ్ఞానం మనిషిగా ఉన్న మిమ్మల్ని మనిషిగా మారాలి అనేదే విశ్వానికి ఉన్నటువంటి సంకల్పం. విశ్వానికి కనెక్ట్ అవ్వండి. పరీక్షలు ఉండవండి. ఎదురైన పరీక్షల్లో ఖచ్చితంగా ఎలా ఎదుర్కోవాలో, ఎలా నిలబడాలో పంచతత్వాలు కలిసి మీకు సాయం చేస్తాయి. మీలో ఉన్నటువంటి మనిషి మహనీయుడిగా మారుతాడు. మీలో ఉన్నటువంటి ఆ బలహీనం పోయి బలమైన చైతన్యంగా మారుతారు. చైతన్యవంతంగా మారాలని ఆశిస్తూ
కాబోయే మహనీయులైనటువంటి కుటుంబ సభ్యులందరికీ నమస్తే. ఇది ఖచ్చితంగా పట్టుకుంటే మహా అద్భుతం. పరీక్షే లేదు, భావమే లేదు, బలహీనతే లేదు, సమస్యే లేదు, దుఃఖమే లేదు. నేను అన్నటువంటి ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆనంద పరమానంద సచ్చిదానందాల యొక్క మమేకత్వం ఇందులో ఉంది. మీరు సచ్చిదానంద స్వరూపులు అవ్వాలి అంటే ఉన్న ఏకైక మార్గం మీరు మహనీయులుగా మారాలి. నీ లోపల ఉన్నటువంటి బౌడికి విశ్వానికి ఖచ్చితమైనటువంటి ముడి పడాలి, మమేకం అవ్వాలి. అంతే. నెమరు వేసుకుంటూ ఉండండి. మరలా రేపు కలుద్దాం. అందరికీ నమస్తే అండి. ఈ యొక్క జ్ఞానాన్ని మాకు అందించినటువంటి శ్రీ 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 ఆర్ఎస్ఆర్ గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదములండి. మరి ఒకసారి మీకు మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తూ ఉన్నాము. ఈ యొక్క ఛానల్ని ఆదరిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఈ యొక్క జ్ఞానాన్ని తీసుకొని మీరందరూ హాయిగా సంతోషంగా మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్తే అండి.